నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోం అనుకుంటూనే ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నది. ప్రధానంగా నిరుద్యోగులే ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందంటే నిరుద్యోగులు అవునా కాదా? అంతా బానే ఉన్నది. గత ప్రభుత్వం చేసినటువంటి సర్కార్ అంతా బానే ఉన్నది. కానీ కేవలం ఉద్యోగాలు లేవు అని చెప్పి నిరుద్యోగులంతా ఎవరైతే 18 సంవత్సరాలు ఓటు హక్కు వచ్చిన తర్వాత నుంచి దాదాపుగా 35 ఏళ్ల వరకు ఉన్నటువంటి నిరుద్యోగులందరూ యువత ఏకమై వాళ్ళ చుట్టుపక్కలని, వాళ్ళ చుట్టాలని, రిలేషన్స్‌ని, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులని అందరిని కూడా ఏకం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇవాళ డిఎస్సి అభ్యర్థుల గోల్ ఎట్లున్నదండి? ఓ పక్క 2 నెలలు టైం ఇయ్యండి సారు అని చెప్పి ఆమరణ నిరాహార దీక్షలు స్టూడెంట్స్ చేస్తూ ఉంటే సారికి మాత్రం మొద్దు నిద్రపోతున్నాడు. రేవంత్ రెడ్డి గారు మొద్దు నిద్రపోతా ఉన్నాడు. హాల్ టికెట్లు కూడా నిన్న ఇష్యూ చేసిర్రు. హాల్ టికెట్లు ఇష్యూ చేసిర్రు. భారీ మూల్యం చెల్లించుకోక మాత్రం తప్పదు. ఏడుస్తూ ఉందరండి అక్కడ క్యాంపస్లల్లా విద్యార్థులు ఏడుస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. కంచెలు పెట్టి నిర్బంధించి లాక్కపోయి స్టేషన్లలో పెట్టి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఆడపిల్లలైతే ఏంది మాకు ఈ గోస, కనీసం ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేయలేరా, ఎందుకని అంత పట్టు మీద ఉన్నది ప్రభుత్వం అని చెప్పి ఏడ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే డిఎస్సి వాయిదా 100కి 100% వేయాల్సిందే. వేయనటువంటి పక్షంలో ఇగో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మరి మీరు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కేసీఆర్ అంటే కేసీఆర్ కంటే 100 రెట్లు ఎక్కువగా నియంత పోగొడబోతా ఉన్నారు. మీరు డిఎస్సి వాయిదా వేయనటి పక్షంలో మొత్తం కూడా ఇప్పుడు వీళ్ళు ఆలోచించే ఆలోచనకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా అరే ఏం ఆలోచన చేస్తుందే మా పార్టీ అని ఆలోచించే స్థాయికి మరి ఇవాళ జరుగుతూ ఉన్నదని అంటే మీ ఇష్టం, మేము అట్లనే పెడతాం, మేము వాయిదా వేయం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటామంటే మాత్రం భారీ మూల్యం మాత్రం చెల్లించుకోక తప్పదు.